నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన మీద పెట్టిన నమ్మకాన్ని నిజం చేస్తూ భారీ మెజార్టీతో తాడేపల్లిగూడెం సీటును గెలిపించుకుందామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. స్థానిక అసెంబ్లీ అభ్యర్థిగా పార్టీ ప్రకటించిన అనంతరం ఆయన నందమూరు గ్రామంలోని వెంకటేశ్వర స్వామిని శనివారం దర్శించుకున్నారు. అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల నమ్మకం పెరిగిందని అన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారు. గెలిపే ధ్యేయంగా పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం మీద నా మీద తాడేపల్లిగూడెం నియోజకవర్గ కార్యకర్తలు అభిమానులు అందరి మీద ఆయన గౌరవించి ఎంతో బాధ్యతను గుర్తు చేస్తూ ఇవాళ మళ్ళీ మనకి టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇది మనందరికీ శుభ పరిణామం. మనందరం కలిసికట్టుగా ఐకమత్యంతో పార్టీ కోసం కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారి గౌరవం నిలబెట్టవలసిన సమయం ఇది. ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమం, ఎందుకంటే మళ్ళీ మనందరం కూడా గర్వంగా తలెత్తుకుని తిరిగే పరిస్థితి మళ్ళీ రాష్ట్రంలో రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. ఇవాళ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా కార్యకర్తలన్నా ప్రజలు ఎంత ఆదరిస్తున్నారో మనందరూ కళ్ళారా చూస్తూ ఉన్నాం. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల ఎంత సంతోషంగా ఉన్నారన్నది మనం గడప గడపకి ఇంటింటికి వెళ్ళినప్పుడు కానీ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాన్ని అందరి సహాయ సహకారాలతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి బోల్శెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు 3 పార్టీల నాయకులు, కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ 3 పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయని స్పష్టం చేశారు. ఉమ్మడి పోస్టులు ఉండాలి. ఇది మన పార్టీ, మన కార్యకర్తలు. ఇక తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏం లేదు. ఏ వ్యక్తి అయినా స్వేచ్ఛగా పార్టీ దగ్గరికి వెళ్ళొచ్చు, నా దగ్గరికి వెళ్ళొచ్చు, నాయకుల దగ్గరికి వెళ్ళొచ్చు తప్ప ఇది నేను అలాగే ఇప్పుడు భావించను. నేను కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాను. గడిచిన 4-5 సంవత్సరాల్లో నేను ఏ వ్యక్తిని దూషించలేదు. ఫస్ట్ బీజం పడింది తాడేపల్లిగూడెంలో. బాబ్జీ నేను మాట్లాడుకునే ఇక్కడ ఉమ్మడి ఎలక్షన్ చేసాం. ఆ రోజు తిరుపతి సర్పంచ్ని కొట్టాం, ఎంపీటీసీని కొట్టాం. రాష్ట్ర చరిత్రలో తాడేపల్లిగూడెంకి ఒక అధ్యాయం అప్పుడు తెరలేచింది. అప్పుడు మా కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది, ఈ రకంగా మేము సాధించాం. నెక్స్ట్ ఎలక్షన్లో మనం కలిసి పోటీ చేస్తే అధికారం వస్తుంది తప్ప సింగిల్గా వెళ్దని చెప్పి మొదటి నుంచి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాం మేము. ఆయన కూడా ఈ నెల 18 నుంచి 24 వరకు ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ ను పట్టణంలోని కాస్మోపాలిటన్ క్లబ్ లో నిర్వహిస్తున్నట్లు ఈ క్లబ్ అధ్యక్షులు అల్లూరి పద్మరాజు తెలిపారు. భీమవరంలోని శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మెన్స్ డబుల్స్ విభాగంలో 35+ నుండి 75+ వరకు పోటీలు జరుగుతాయన్నారు. కాస్మోతో పాటు ఎల్హెచ్ టౌన్ హాల్, డిఎన్ఆర్, ఎస్ఆర్కేఆర్ కళాశాల క్రీడా మైదానంలోని 8 కోర్టులో ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. పలు రాష్ట్రాల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. ఈ సమావేశంలో క్లబ్ సెక్రటరీ వివిఎస్ సుబ్రహ్మణ్య వర్మ, జాయింట్ సెక్రటరీ కురిశెట్టి సత్యనారాయణమూర్తి, కొనపరాజు రామకృష్ణరాజు, ఏ రాంబాబులు పాల్గొన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఉండి అసెంబ్లీ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఈ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు ప్రకటించారు. భీమవరంలోని శివ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల నుంచి మద్దతు వస్తుండటంతో ప్రజాక్షేత్రంలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. రైతాంగం, ఆక్వా సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడిగా తనను ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు. కాగా ఇదే నియోజకవర్గానికి ఆయన 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా సేవలందించారు.
ఇక 2019 ఎన్నికల్లో ఇదే పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చెందారు. ఈ సమావేశంలో మాజీ ఏఎంసీ చైర్మన్ సాగిరాజు సాంబశివరాజు అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం. ఉండి నియోజకవర్గ రైతాంగం ఆకాంక్షకు తగ్గట్టుగా, ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా, బడుగు బలహీన వర్గాల అభిలాషకు తగ్గట్టుగా ఉండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రజాక్షేత్రంలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఉండి నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు ఉండి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా నేను ముందుకు రాబోతున్నాను. ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారు. ప్రజలందరికీ కూడా నేను నియోజకవర్గ పరిస్థితులు పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా, రైతులు పక్షపాతిగా, పేదవర్గాలకి మిత్రుడిగా ఆప్తుడిగా ఉండే వ్యక్తిగా, అందరికీ అందుబాటులో ఉండి ప్రజాక్షేత్రంలో గెలిచి ప్రజలకి నిరంతరం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కోర్టు కేసుల నుంచి విముక్తి పొందడానికి జాతీయ లోక్ అదాలత్ కక్షిదారులకు మంచి వేదిక అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. రాజమహేంద్రవరం జిల్లా కోర్టులో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల కోర్టు కేసుల్లో ఉండి కొంతమంది సంతోషానికి దూరం అవుతున్నారని తెలిపారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ డబ్బు, సమయం వృధా చేయకుండా, పట్టింపులకు పోకుండా రాజీతో కేసుల నుండి విముక్తి పొందాలని చెప్పారు. అనంతరం లోక్ అదాలత్లో పరిష్కరించబడిన వాహన ప్రమాద నష్టపరిహారం కింద 1,12,00,000 నష్టపరిహారం చెక్కును సునీత కక్షిదారులకు అందజేశారు. ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ లేట్ ఏజ్ వాళ్ళు, ముసలి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా డిఫరెన్స్ అన్ని కింద చేస్తారు. మీకు అన్ని కింద కూర్చోవడానికి. అలాగే మా చైర్మన్ మేడం గుర్తించి తీరాలి. ఈ సందర్భంలో మా తరఫున నెల దాటిపోయింది. నెక్స్ట్ మాకు ఫస్ట్ ఎడిజర్ మేడం కానీ, ఎస్సీ కోర్ట్ జడ్జి గారు కానివ్వండి, సార్ అంటే ఇంకా పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ టైప్లో పర్మనెంట్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ మెంబర్ అయిపోయారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవ అధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె ప్రత్యూష కుమారిలు పాల్గొన్నారు. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని తాళ్లపూడి మండలం మలకపల్లి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు సాయంత్రం పూట ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు 150 మంది విద్యార్థులకు శనివారం అల్పాహారం సమకూర్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు సాయిన సుబ్బారావు, దాత దుగ్గిరాల సూర్యనారాయణ, మాజీ అధ్యక్షులు చెరుకు ఆంజనేయులు, కార్యదర్శి తిరుగుపల్లి చిన్నదోసయ్యలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం తెల్లవారుజాము నుండి భక్తులు ఉభయ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 7 శనివారంలు నోము నోచుకునే భక్తులు ఆలయం మాడవీధుల్లో 7 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమైన దర్శనాలు సాయంత్రం 9 గంటల వరకు కొనసాగి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వివిధ జిల్లాల నుండి ఆర్టీసీ అధికారులు ఆలయానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఉత్తర్వులు, మార్గదర్శకాలు జారీ చేసిందని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా వెల్లడించారు. ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నోటిఫికేషన్పై వివరణ ఇచ్చారు. జిల్లాలో 1644 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 239, ముమ్మిడివారంలో 268, అమలాపురంలో 235, రాజోల్లో 205, పి గన్నవరంలో 212, కొత్తపేట 262, మండపేట 223 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 15,18,195 మంది ఓటర్లు ఉన్నారన్నారు. భారత ఎన్నికల సంఘం ఎన్నికల ప్రవర్తన నియమావళి తొలగిస్తున్నట్లు లిఖితపూర్వకమైన ఆదేశాలు వచ్చే వరకు కోడ్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.
ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కూడా ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంతో పాటు రిసెప్షన్ సెంటర్ మీ అందరికీ తెలుసు, శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్ మనం ఐడెంటిఫై చేసాము. అదే రిసెప్షన్ సెంటర్ ఉంటుంది. అక్కడే ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది. తర్వాత ఫైనల్ కౌంటింగ్ ఫర్ బోత్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ సంబంధించిన కౌంటింగ్ కూడా శ్రీనివాస కాలేజ్ లోనే జరుగుతుంది. ఇవన్నీ మీకు తెలుసు. కానీ ఈ రోజు నుంచి ముఖ్యమైన అంశాలంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చేసింది ఈ రోజు నుంచి. సో ఇంకోటి క్లారిఫికేషన్ అంటే 6th జూన్ వరకు ఈ కోడ్ అమల్లోనే ఉంటుంది. ఈసీఐ ఈ రోజు ప్రెస్ నోట్ పెట్టి ఎంసీసీ పెట్టారు. ఈసీఐ చెప్తేనే మోడల్ కోడ్ లిఫ్ట్ చేయాల్సింది ఉంటుంది. పోలింగ్ అయిపోయింది, ఎంసీసీ లిఫ్ట్ అయింది, అలా లేదు. రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత కూడా ఈసీఐ నుంచి రిటర్న్ ఆర్డర్ వచ్చిన తర్వాతనే ఎంసీసీ విల్ బి లిఫ్టెడ్. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నూపూర్, డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, పార్లమెంట్ సహాయ రిటర్నింగ్ అధికారి ఎం ఝాన్సీరాణిలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 18 నుంచి ఆరంభమయ్యే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల కోసం ఏర్పాట్లు సిద్ధం. భీమవరం కలెక్టరేట్లో వెల్లడించిన జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటరమణ. పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన కేంద్ర కమిటీ. హర్షం వ్యక్తం చేసిన అభ్యర్థుల అభిమానులు. తణుకులో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తెలుగుదేశం నాయకులు. బీజేపీలో చేరిన తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రేణుక, పారిశ్రామికవేత్త హరిశ్చంద్ర ప్రసాద్లు. తాడేపల్లిగూడెంలో వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం. అధిష్టానానికి భరోసా ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. తనను గెలిపిస్తే తాడేపల్లిగూడాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తా హామీ ఇచ్చిన జనసేన అభ్యర్థి బొలిశెట్టి. పెండింగ్ కేసుల తక్షణ పరిష్కారానికి లోక్ అదాలత్ వేదిక. రాజమండ్రిలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత. వాడపల్లి వెంకన్నను భారీగా దర్శించుకున్న ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులు. ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలులోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావళి. అమలాపురం కలెక్టరేట్లో వివరించిన కలెక్టర్ హిమాంశు శుక్లా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.